చెరసాలలో ఉన్నప్పుడు ఇద్దరు కళలు కంటారు. వాళ్ళకి చెప్తారు దేవుడు ఆ యోసేపు కళ భావం. ఇదిగో నువ్వు కళ వచ్చింది కదా, నీ కళ భావం ఏంటి తెలుసా? రేపటికి రాజుగారు నేను పిలుస్తారు, ఆయన నీకు ఒక మంచి పని ఇస్తాడు. ఆ కళ భావం మీద చెప్తాడు యోసేపు. వెంటనే అతనికి రాజుగారు పిలిచారు, ఆ పానదాయకుల అధిపతిగా ఇచ్చాడు మంచి పోస్టు. పిల్లలారా, దేవుడు చాలా గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలడు. కానీ మనం నమ్మకంగా ఆయన వైపు చూడాలి, ఎదురు చూడాలి. నీతిమంతులు, యథార్థవంతులు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. పైన భక్తి పంచికండి. యేసయ్య వస్తారు, నమ్మకస్తులైనటువంటి వారిని మాత్రమే ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోతారు. ఆయన పైన భక్తి విడిచిపెట్టాలి మనం. గనుక పిల్లగా ఏలియాతో చెప్పాడు దేవుడు, కెరూబు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడుండు అన్నప్పుడు వాగు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఆయన వచ్చి కూర్చున్నప్పుడు పిల్లరా, ఉదయాన్నే కాకి, ఒకటో రెండు మూడు కాకిలు, ఎన్ని కాకిలు వచ్చినాయో నేను చెప్పను, కానీ కాకులములు అంటే బహువచనం కాబట్టి ఎక్కువ కాకులే ఉంటాయి. ఒక కాకి తెస్తే నాకు అడుగు నిండితే చెప్పండి, ఏమంటే అమ్మా ఒక కాకి తెస్తే ఎంత అన్నం తెస్తుంది కాకి? 4-5. ఏమంటే అందుకోసం ఇది చాలా మర్మం. ఒక కాకి తెస్తే